అత్యంత ప్రాథమిక కలిగిన నీటిపారుదల రంగానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో తాళాలు వేశారని మంత్రి అచ్చెన్న ఆరోపించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. కొత్తగా ప్రాజెక్టులు తీసుకురాలేదని, ఉన్న ప్రాజెక్టులను మెయింటెనెన్స్ చేయలేదని మంత్రి అన్నారు. గత 5 సంవత్సరాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలని ఈ జిల్లాకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇటు వంశధార కానీ, తోటపల్లికి కానీ, మడ్డువలసకు కానీ, అటు మహేంద్ర తనయ్కి కానీ అపారమైనటువంటి నిధులిచ్చి శరవేగంతో ప్రాజెక్టులన్నీ కూడా పరుగులెత్తించారు. దురదృష్టం 2019లో కార్యక్రమాల్ని కొనసాగించాలి, పూర్తి చేయాలి. ఇవి ప్రజలకి, రైతులకి అవసరమైనటువంటి ప్రాజెక్టులు. దురదృష్టం ఏమిటంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నీటి పారుదల రంగానికి 2019 నుంచి 24 వరకు తాళాలు వేసేశారు. కొత్తగా ప్రాజెక్టులు లేవు, ఉన్న ప్రాజెక్టులకి మెయింటైన్ చేయలేదు. శివారు ప్రాంతాల కాలువల్లో తట్టిడి మట్టి కూడా తీయక 5 సంవత్సరాలు ఈ జిల్లా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో నేను చెప్పవలసిన అవసరం లేదు. మీరు సాక్షులు, జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం. మళ్ళీ 2024లో ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే ఒక ప్రాంతాలు చివర రైతులు నీటి చుక్కను చూడలేదు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో చివరి ప్రాంతాలకు కూడా నీరివ్వాలని అధికారంలోకి వచ్చినటువంటి 3 మాసాల్లోనే ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి కాలువలన్నీ కూడా సిల్ట్ తీయించి గత 2 సంవత్సరాలు థాయిలాండ్కి కూడా నీరిచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎల్లో ప్రభావం వస్తుంది. వర్షాలు తక్కువగా పడతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అందుకే ఈరోజు అత్యవసరంగా ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టుకొని ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క నీటి సొత్తు కూడా వృధాకుండా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు డీటెయిల్గా 3 గంటల సేపు డిస్కస్ చేసి ఎక్కడెక్కడ హడ్డీల్స్ ఉన్నాయి, వచ్చిన నీటిని వచ్చినట్లుగే చెరువులన్నీ నింపడం, థాయిలాండ్కి నీరు పంపించడం ఈరోజు సమావేశంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. దీనితో పాటుగా ఈ జిల్లాకి అవసరమైనటువంటి ప్రాజెక్టులు 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ 2 నియోజకవర్గాలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టు. 2014-19లో నిధులు తీసుకొచ్చాం. 19లో ప్రభుత్వం మారిన తర్వాత మూలన పడింది. మళ్ళీ ఈ మధ్యనే శరవేగంతో పనులు చేయిస్తున్నాం. 2027 ఖరీఫ్ టైంకి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని శరవేగంతో పనులు చేయిస్తున్నాం. వంశధార 2019 వరకు 97% పనులు చేశాం. దుర్మార్గమైన ప్రభుత్వం 3% పనులు చేస్తే వంశధార ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకి సస్యశ్యామలం అవుతుంది. 5 సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఆ ప్రాజెక్టు మూలన పడిస్తే ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. అవసరం లేనటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ని వంశధార నదిలో పెట్టారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేరేడు బ్యారేజ్ వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ పని అసలు లేదు. కానీ గత ప్రభుత్వం నేరేడు బ్యారేజ్లు ఉన్నటువంటి సమస్యలు, అంతర్రాష్ట్ర సమస్యలు, దాన్ని పరిష్కారం చూపకుండా కేవలం కాంట్రాక్ట్ గురించి, కమిషన్ల గురించి అవసరం లేనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ని ఇక్కడ మంజూరు చేశారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. ఇది ప్రజాప్రభుత్వం. ఒక ప్రభుత్వం ఏదో ఒక పని మొదలుపెట్టింది కాబట్టి అది మేము ఆపేయాలని ఆలోచన చేయలేదు. ఏదైనా ఇది ప్రజల డబ్బు,
ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బు, అది డబ్బు గురించి వాళ్ళు పెట్టిన ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత దాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళకి బకాయిలన్నీ ఇచ్చి మళ్ళీ బిల్స్ అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఆ లిఫ్ట్ ఇరిగేషను శరవేగంతో ఈ సంవత్సరం ఖరీఫ్కి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాం. 1-2 నెలల ఆలస్యమైనా ఖరీఫ్ చివరిలోనైనా సరే లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకుంటే మనకి కొంతవరకు పెట్టినటువంటి ఖర్చుకి ఫలితం ఉంటుంది. ఈలోగా 60 సంవత్సరాలు ఈ జిల్లా ప్రజల కళ, ఈ జిల్లా ప్రజల ఆశ నేరేడు బ్యారేజ్. చాలా మంది నేరేడు బ్యారేజ్ నిర్మించాలని చాలా ప్రయత్నాలు చేశారు, ఎవరికి అదృష్టం కలగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులుగా మాకు ఆ అదృష్టం కలిగింది. ఏదైతే ఒరిస్సాతో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇమీడియట్గా నేరేడు బ్యారేజీకి టెండర్లు పిలవండి, మ్యాక్సిమం 2 ఇయర్స్లో నేరేడు బ్యారేజ్ పూర్తి చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎస్టిమేషన్లు కూడా తయారు చేశారు, డిపిఆర్ తయారైంది. అది కూడా తొందరలో టెండర్లు పిలిచి ఈ జిల్లాకి చిరకాల స్వప్నమైనటువంటి, జిల్లా ప్రజలు కలలు కన్నటువంటి నేరేడు బ్యారేజ్ పూర్తి చేసి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడమే కాకుండా ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగే నీరిచ్చే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దీనికి తోడు మా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి ఈ జిల్లాలో వర్షాల ముందు, వర్షాల తరువాత